నమస్కారం. మనం చూస్తున్నది నాసిక్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది జిల్లా కేంద్రం కూడా. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. శ్రీరాముడు వనవాస సమయంలో అగస్త్య మహర్షి సూచన మేరకు పంచవటిలో కొంతకాలం సీతాలక్ష్మి సమేతంగా గడిపాడని, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది కూడా ఇక్కడే అని, అందుకే ఈ ప్రదేశానికి నాసిక్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈరోజు ఈ దర్శన సమయంలో ఇక్కడ ఈ నది ఎండిపోయి ఉంది కావున మనకు నీళ్ళు కనిపించడం లేదు. శ్రీ కాలారాం మందిరం. ఇది ఒక అద్భుత మందిరం. శ్రీరాముడు వనవాస కాలంలో నివసించిన ప్రదేశంలోనే ఈ మందిరం నిర్మాణం జరిగిందంటారు. ఈ మందిరం అంతా నల్లరాళ్లతో నిర్మించారు. ఈ మందిరానికి 3 గుమ్మటాలు ఉన్నాయి. 3వ గుమ్మటం కింద గర్భాలయంలో సీతారామ లక్ష్మణ నల్లరాతి విగ్రహాలున్నాయి. పై గుమ్మటం పైన కలశం 5 అడుగుల ఎత్తున 6 అడుగుల గుండ్రని పరిమాణంతో బంగారంతో తయారు చేయబడి ఉంది. ఇది చూసి తరించదగ్గ దేవాలయం. చూడండి, అన్ని నిర్మాణాలు కూడా రాతితో నిర్మించబడి ఉన్నాయి. ఎంతో అందంగా నిర్మించబడ్డాయి. కళ్ళకు ఇంపుగా కనిపిస్తాయి. ఇది చూడదగ్గ దేవాలయం. సీతమ్మ వారి గుహ. ఇందులో సీతారామ లక్ష్మణ సహిత విగ్రహాలు ఉన్నాయి. సన్నని మెట్ల మార్గం నుండి కిందికి వెళ్తే సీతాదేవి గుహ. శ్రీరాముని వనవాసం అప్పుడు సీతాదేవిని ఇక్కడే ఉంచాడంటారు. గుహలోకి సన్నని మార్గం ద్వారా పాక్కుంటూ వెళ్ళాలి. లోపల శివలింగం కూడా ఉంది. ఇవన్నీ పాక్కుంటూ వెళ్ళడం. అంతా కూడా నల్లరాతితో నిర్మితమైన గుహ. ఇది శివలింగం. దత్తాత్రేయ స్వామి విగ్రహం, శివలింగం, వీటిని పూజించవచ్చు. ఇది పంచవటి. సీతాదేవి గుహ ఉన్న ప్రాంతమే పంచవటి. ఇది వరకు ఇక్కడ 5 పెద్ద వృక్షాలు ఉండేవి కనుక ఆ పేరు వచ్చిందని అంటారు. గోరారాం మందిర్. పంచవటిలోనే గోరారాం మందిరం ఉన్నది. ఇక్కడ శ్రీరాములు, లక్ష్మణ, సీతమ్మ వారి విగ్రహాలు పాలరాతివి. పంచవటిలోనే ఇవన్నీ భక్తులు సందర్శిస్తారు. అక్కడే శ్రీ హరిహరేశ్వర్ మహాదేవ మందిరం. దీన్ని కూడా సందర్శించవచ్చు. ఇది పంచవటి వీధులు. ఇది శ్రీరాముల వారి 70 అడుగుల విగ్రహం. దీనిని అక్టోబర్ 2024లో ఆవిష్కరించారు. దీనిని నాసిక్ నగరపాలిక పర్యవేక్షిస్తుంది. పచ్చని వనాలు చుట్టుపక్కల, శ్రీరాముని విగ్రహం చుట్టుపక్కల చూడదగ్గ విగ్రహం. ఇది లక్ష్మణ్జీ మందిరం. ఇది శేషనాగ అవతారంలో ఉంది. హనుమాన్జీ. లక్ష్మణుడు సుపర్ణ యొక్క ముక్కు చెవులు కోసింది ఇక్కడే అని విగ్రహ రూపంలో తెలియజేయడానికి ఏర్పాటు చేశారు. సుపర్ణఖ రావణుడి యొక్క చెల్లెలు. ఇక్కడే గణేష్ విగ్రహం, గణేష్ మందిరం కూడా ఉన్నాయి. ఇదే త్రివేణి సంగమం. ఇక్కడ అరుణ, వరుణ మరియు గోదావరి అనే 3 నదులు కలిసే ప్రదేశం. అందుకే దీనికి గోదావరి ఘాట్ అనే పేరు కూడా వచ్చింది. ఇవన్నీ ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయి ఉన్నాయి కావున మనకు నది కనిపించడం లేదు.
దీనికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఇక్కడ నాసిక్ కుండ్ చేరిన తర్వాత వీధులన్నీ చిన్న చిన్నగా ఇరుకుగా ఉంటాయి కాబట్టి అన్నీ చూడాలంటే వీలు కాదు కాబట్టి ఆటో యూనియన్ వారు ఫిక్స్ చేసిన 650 రూపాయలు చెల్లించి మనం అన్ని ప్రదేశాలు తిరిగి చూడవచ్చు. ఆటో అతను అన్ని తిప్పి చూపిస్తాడు. కావున ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.